వయసులో ఉన్నప్పుడు మన ఒంట్లో ఎముకలు ఉక్కు కడ్డీలను తలపిస్తూ ఉంటాయి. అయితే వయసు పైపడుతున్న కొద్దీ ఎముకల్లో బలం కూడా తగ్గుతూ వస్తుంది. 40 ఏళ్లు వచ్చేసరికి చాలా మందిలో ఎముకల బలహీనత కనిపిస్తూ ఉంటుంది. చాలినంత శ్రమ లేకపోవడం, ఒంటికి ఎండపొడ తగలకపోవడం, సరైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం, విటమిన్ డి లోపం ఇవన్నీ ఎముక పుష్టిని దెబ్బతీస్తుంటాయి. అయితే ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎముకల్లో బలాన్ని పెంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. 40 ఏళ్లలో ఎముక పుష్టి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెన్ కానీ 40 తర్వాత స్లోగా బోన్ మాస్ తగ్గుతుంటుంది. బట్ ఆల్సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ బోన్ మాస్, మనం పీక్ బోన్ మాస్ అంటే మ్యాక్సిమం బోన్ స్ట్రెంగ్త్ ఉండేది మెన్కి ఒక 15-20% లేడీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం లెవెల్ మెన్కి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర బోన్ తగ్గిపోయినా కానీ అంత బ్యాడ్ కాదు, అంత ఎర్లీగా వాళ్ళకి అయ్యే లోపల 70-75 కావచ్చు. సో బోన్ చేంజెస్ ఆఫ్టర్ 40 ఆర్ బోన్ మాస్ తగ్గేది, బోన్స్ కొంచెం స్లోగా వీక్ అయ్యేది, జాయింట్స్లోను షోల్డర్ జాయింట్స్, నీ జాయింట్స్లో కొంచెం కొంచెం ఎర్లీ అరుగుదల చేంజెస్ స్టార్ట్ అయ్యేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బోన్ హెల్త్ ఇస్ టు హ్యావ్ adequate calcium in the diet. సో న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండొచ్చు, ఫిష్ ఉండొచ్చు, పన్నీర్ ఉండొచ్చు, కర్డ్స్ ఉండొచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, ఇవన్నీ చీజ్ ఇవన్నీ తీసుకోవాలి అడిక్వేట్గా. బట్ కాల్షియం అలోన్ మనకేం హెల్ప్ రాదు. కాల్షియం ఓన్లీ తీసుకొని కాల్షియం సప్లిమెంట్స్ చేసుకొని మిగతా 2 పాయింట్స్ మనం చేయకపోతే ఇట్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైం. సో కాల్షియం డైట్లో అడిక్వేట్ ఉండాలి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎక్సర్సైజ్ ఫర్ బోన్ హెల్త్. మోస్ట్ పేషెంట్స్ లెటర్స్ 60-70 ఇయర్స్కి వాకింగ్ ఇస్ ఫైన్. బట్ మనం యంగర్ ఏజ్లో చూస్తాము వాళ్ళకి వాకింగ్ ఈజ్ నాట్ యాజ్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ జస్ట్ అ రొటీన్ యాక్టివిటీ దట్ యూ డూ. ఎక్సర్సైజ్ హ్యాస్ టు బీ మోర్ అగ్రెసివ్. కొంచెం స్ప్రింటింగ్ ఉండాలా, కొంచెం రన్నింగ్ ఉండాలా, కొంచెం హిట్ ట్రైనింగ్ చేయవచ్చు, జిమ్కి పోయి వెయిట్ ట్రైనింగ్ చేయవచ్చు, ఇంట్లో కానీ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. వాకింగ్ ఓన్లీ ఎఫెక్ట్స్ ద లోవర్ లిమ్స్. అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ కోసము, బ్యాక్ స్ట్రెంగ్త్ కోసము మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ విత్ వెయిట్స్ అండ్ కొంచెం యోగా ఎక్సర్సైజ్ ఆల్సో చేయాలా అలాంగ్ విత్ వాకింగ్.